జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒకటి నమ్ముకొని పోతుంది. ఏంది అంటే గతంలో బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచేటువంటి ఆనవాయితీ బీజేపీకి ఉందనేటువంటిది బీజేపీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏంది ట్రెండ్ అంటే 1983 సంవత్సరంలో ఎవరు మరి హిమాయత్ నగర్ ఉప ఎన్నిక జరిగింది. దీంట్లో టైగర్ నరేంద్ర గెలిచిండు బీజేపీ తరఫున. అప్పుడు టీడీపీ ప్రభావం ఉంది. టీడీపీ ప్రభావం ఉన్నప్పుడు టీడీపీ ప్రభావంలో బీజేపీ ఉప ఎన్నికల్లో 1983లో హిమాయత్ నగర్ నుంచి గెలిచింది. ఇది ఒకటి. 2010 సంవత్సరంలో నిజామాబాద్లో ఉప ఎన్నికల్లో ఎండల లక్ష్మీనారాయణ గెలిచిండు. ఇక మూడోది 2012 ఎన్నికల్లో మహబూబ్ నగర్లో ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇది కూడా ఉప ఎన్నికనే. చిట్టెం ఆయన మీద మావోయిస్టు కాల్పులు జరిపి చనిపోయిన తర్వాత 2012లో మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిండు. నాలుగోది ఇక 2020లో దుబ్బాక రఘునందన్ రావు గెలిచిండు. అయితే ఈ 5 చూడొచ్చు ఇక ఇవన్నీ గెలిచిండు కదా. 1987 ఉప ఎన్నికల్లో హిమాయత్ నగర్ టైగర్ ఆల నరేంద్ర గెలిచిండు. రెండోది 2010లో నిజామాబాద్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గెలిచిండు. 2012లో మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిండు. నాలుగోది 2020 సంవత్సరంలో దుబ్బాక నుండి రఘునందన్ రావు గెలిచిండు. కాబట్టి 2025 ఉప ఎన్నికల్లో బీజేపీ జూబ్లీహిల్స్లో గెలుస్తుంది. ఎవరు? దీపక్ రెడ్డి గెలుస్తాడు అనేటువంటిది బీజేపీ వాదిస్తుంది సోషల్ మీడియాలో. ఏడంటలే, డైరెక్ట్గా ఓరల్గా ఏడంటలేదు, సోషల్ మీడియాలో వాదిస్తుంది. ఇక్కడ టీడీపీ ప్రభంజనంలో 1983లో హిమాయత్ నగర్ నుండి టైగర్ ఆల నరేంద్ర గెలిచింది. బీజేపీ అయినా ఇండిపెండెంట్గా అయినా ఎట్లయినా ఆయన గెలిచింది వ్యక్తిగతంగా మాత్రమే. వ్యక్తిగతంగా గెలిచిండు. ఈయన మీద నిలబడేటువంటి వ్యక్తి కొంత రాజకీయ ప్రభావం లేని వ్యక్తి కాబట్టి గెలిచిండు. ఆయన ఇండిపెండెంట్ గెలిచినా గెలిస్తాడు నరేంద్ర, బీజేపీ మీద కాదాడ. బీజేపీ టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిచిండు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుండా కూడా గెలిస్తాడు ఇండిపెండెంట్గా. అది 83 సంబంధించి. 2010లో నిజామాబాద్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ, ఆయన కూడా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ వేసినా కూడా గెలిస్తాడు. 2012లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఇండిపెండెంట్ వేసినా కూడా గెలిస్తాడు. ఎందుకంటే ఎదుటి క్యాండిడేట్లు సూటబుల్ క్యాండిడేట్లు లేరాడా. ఇక మొన్న మనకు తెలివి వచ్చిన కానీ 2020లో దుబ్బాకలో రఘునందన్ రావు ఆడ ఎవరు పోటీ చేసిర్రు? గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ రామలింగారెడ్డి ఉండు, అలా ఆయన చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే అలా భార్యను పెట్టిర్రు. ఆమెకు కనీసం చదువుకోలేదు, ఆమెకు మాటలు కూడా రాదు, ఇంటికే పరిమితమైంది. అలా భర్త ఎమ్మెల్యే, ఆమెను తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ ముగ్గురిని చూసిరు. బీఆర్ఎస్ నుంచి అలా భార్య, కాంగ్రెస్ నుండి చెరకు శ్రీనివాసరెడ్డి ఏదో ఉంది, బీజేపీ నుండి రఘునందన్ రావు. ఇక బీజేపీ కొంత కొట్లాడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. ఈ ముగ్గురిలో కొంత సూటబుల్ క్యాండిడేట్ రఘునందన్ రావు అని ఆయనకు ఓటేసింది తప్ప బీజేపీ అని ఏం కాదు. రఘునందన్ రావు ఇండిపెండెంట్ వేసిన దుబ్బాకలో గెలిచాడు. అప్పుడు ఇక ఇవన్నీ గెలిచినా కూడా ఈడ గెలుస్తామంటే ఈడ అసలే గెలువరు, రాసి పెట్టుకోరు. ఈడ గెలిచిన అన్ని కూడా వ్యక్తిగతంగా గెలిచిన వాళ్ళు. బీజేపీ ముఖం చూసేయలే, బీజేపీ గొప్పతనాన్ని చూసి ఎవరేయలే, వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచిన ఓట్లు అవి. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో మరి ఆయనకు డిపాజిట్ వస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి బీజేపీలో తెలుసుకోవాలి. ఎవరిని గెలిపేయడం కోసం లంకల దీపక్ రెడ్డిని ఆడ పెట్టిర్రు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపేయడానిక లేదా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయడానిక లంకల దీపక్ రెడ్డి వీక్ క్యాండిడేట్ పెట్టిర్రు. ఎందుకు అనేటువంటిది జనాలను చర్చించుకుంటుర్రు. మరి ఈ దీపక్ రెడ్డి వల్ల అటు బీఆర్ఎస్
లాభపడుతుందా, ఇటు కాంగ్రెస్ లాభపడుతుందా ఎన్నికలు అయితే కానీ మనకు తెలియనటువంటి అంశం.